మనశంకర్ వరప్రసాద్ సినిమా పైన పవన్ కళ్యాణ్ గారు రివ్యూ చెప్పారు. సో ఆయన ఏం చెప్పాడో వింటే ఖచ్చితంగా అందరూ కూడా షాక్ అవుతారు. మరి చిరంజీవి గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ పడింది. అది కూడా ఓన్లీ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అనే విధంగా ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా చాలా రోజుల తర్వాత కాలర్ ఎగరేసుకొని మరీ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రజెంట్ జనరేషన్లో ఎంతమంది యంగ్ హీరోలు ఉన్నప్పటికీ కూడా చిరంజీవి గారికి మాత్రం ఇప్పుడున్నటువంటి జనరేషన్తో పాటు ఆయన ఉన్నటువంటి ఆ జనరేషన్తో పాటు అన్ని జనరేషన్ల వాళ్ళందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారి ఆ స్టైల్కి కావచ్చు, అదేవిధంగా యాటిట్యూడ్కి కావచ్చు, లేకపోతే ఆయన డ్యాన్స్కి కావచ్చు, కామెడీ టైమింగ్ కావచ్చు, ఓవరాల్గా చిరంజీవి గారికి మాత్రం చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంటుంది. స్టిల్ ఇప్పటికీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా చిరంజీవి గారిని బాస్ అంటూ ఉంటారు. అండ్ డ్యాన్స్లో కావచ్చు, యాక్టింగ్లో కావచ్చు, చాలామంది కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే చిరంజీవి గారు అని చెప్పేసి నిర్మోహమాటంగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్తూ ఉంటారు. సో అలాంటి చిరంజీవి గారి గురించి చాలామంది కూడా ఎంతో బ్యాడ్గా కూడా నెగిటివ్ చేశారు. అంటే ట్రోలింగ్ చేయడం కావచ్చు, అసలు ఏ సినిమా కూడా సెట్ అవ్వట్లేదు, ఏ సినిమా కూడా హిట్ అవ్వట్లేదు, అసలు ఆయన ఏజ్ తగ్గట్టు సినిమాలు చేయొచ్చు కదా, అవసరమా ఈ విధంగా, ఈ సినిమా నుంచి సాంగ్స్ వచ్చినప్పుడు కూడా అదే విధంగా అన్నారు. సో వాళ్ళందరికీ కూడా మూతి మీద వేలు పెట్టేవి, అంటే వాళ్ళకి వాళ్ళే నోరు మూసుకునే విధంగా సమాధానం చెప్పారనమాట ఈ సినిమాతోని. సో మరి ఈ సినిమా అంటే ఇంకా ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్ అయిపోకుండా ముందే కూడా 250 కోట్లకు పైగానే వసూలు సాధించి ఇప్పటికీ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా అయితే 300 కోట్లకు పైగా వసూలను అయితే సినిమా రాబట్టింది. స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా హౌస్ఫుల్స్ అవుతూ ఉన్నాయి. మరి ఇలాంటి సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అసలు ఇంకా సినిమా చూడలేదా, సినిమా గురించి ఎందుకు మాట్లాడట్లేదు, చిరంజీవి గారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. సో మరి ఆయన సినిమా చూసే ఉంటారు, చూసిన తర్వాత రివ్యూ అయితే చెప్పారనమాట. సో మరి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు మన మెగాస్టార్ చిరంజీవి గారికి అంటూ ఆయన అంటే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని చెప్పేసి ఒక పేజ్ కూడా ఉంది ఆయనకి. సో దాని తరపున ఆయన చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే సినిమాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సినిమాకి సంబంధించినటువంటి ఆ పేజ్ నుంచే ఆయన ఈ యొక్క పోస్ట్ పెట్టడం జరిగిందనమాట. అండ్ చిరంజీవి గారితో పాటు ఎంటైర్ టీం అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ఉన్నాను. సో అదేవిధంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు హిట్ మిషన్ అనే విధంగా పేరు కూడా ఆయన సంపాదించుకున్నాడు. ఇప్పటికీ 9 సినిమాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. 10వ సినిమా కూడా ఆల్రెడీ ఆయన అంటే ప్లానింగ్ అంతా కూడా సిద్ధం చేసుకున్నాడు అనే విధంగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. సో మరి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఈ యొక్క 4 దశాబ్దాల నుంచి కూడా తిరుగులేని హీరోగా అదే స్టైల్తోని, అదే గ్రేస్తోని, స్టిల్ ఈ ఏజ్లో కూడా ఏ మాత్రం గ్రేస్ తగ్గకుండా అదే డ్యాన్స్, అదే కామెడీ టైమింగు, అదే గ్రేస్, అసలు చాలా తక్కువ మందికి ఇలాంటి సాధ్యమవుతుంది. మరి చిరంజీవి గారు ఇదే విధంగా ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్షకులందరినీ కూడా అలరించాలని కోరుకుంటున్నాను. అండ్ ఆయన అంటే ఎంతోమంది కూడా ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉంటారు ఆయన స్టిల్ ఇప్పటికి కూడా. సో మరి ఇలాంటి వ్యక్తులకు అంటే చాలామంది ఇట్లాంటి హిట్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే ప్రేక్షకులు చూపించే అభిమానం మాత్రం అది వెలకట్టలేనిది, ఎప్పటికి కూడా ఉంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం. సో ఓవరాల్గా మనశంకర్ వరప్రసాద్ సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రియాక్ట్ అవుతారని చెప్పేసి చాలామంది అనుకున్నారు. సో మొత్తానికైతే ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. సో అందరూ చాలామంది ఇటు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ యొక్క రివ్యూ అనేది షేర్ చేస్తూ ఉన్నారు.